భరణి గారి కోసమే రీతుని బయటికి పంపించారు అనేది కూడా నడుస్తుంది. అది నడుస్తుంది నిజమే. ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ ప్రకారం నడుస్తుందని అందరూ అనుకుంటున్నాం, అవునా కదా? మరి చాలా వరకు కొన్ని వెబ్సైట్లో వస్తున్నాయి. ఆ పోలింగ్ ప్రకారం లాస్ట్ ఉండింది ఎవడు, సుమన్ శెట్టి. మరి ఆయన ఎందుకు పోలేదు? రీతు గారు పోయారండి. మరి ఇప్పుడు పోలింగ్ ప్రకారం బర్నీ గారు ఉన్నారు లిస్ట్లో. మరి ఇప్పుడు బర్నీ గారు పోరు. మీరు రాసి పెట్టుకోండి, బర్నీ గారిని తీరు, సంజన గారిని ఎవరొకరిని తెస్తారు. ఇప్పుడు అదే జోక్ మొత్తం అండి. ఫేవరిజం నడుస్తుంది అక్కడ బిగ్ బాస్ హౌస్లో. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పుడైతే నిజం చెప్తా ఫేవరిజం నడుస్తుంది. టు బి ఫ్రాంక్గా బర్నీ గారు, తనుజక్క, మన ఆర్మీ కళ్యాణ్ ముగ్గురు తోపులైపోయినారు. మిగతా వాళ్ళు పంపించేయండి. ఎందుకు అనవసరంగా మీరు లాస్ట్ వరకు ఎందుకు? మీకు 5 మంది ఉండాలన్నా, టాప్ 5లో 5 మంది ఉండాలి కాబట్టి ఉంచుతున్నారు మిగతా వాళ్ళని. అయ్యో పర్లేదండి, మేము చూస్తాంలేండి. మాకు సిగ్గుజారం లేదు కదా, మేము చూడాలి. ఇంకా మా తప్పదు. ఇంకా రివ్యూలు చెప్పడానికి కానీ మేము చూడాలి కదా. మిగతా వాళ్ళు పంపించండి, పర్లేదు, ఇప్పుడే పంపించేయండి. పాపం వాళ్ళు ఎవరు ఆడలేదు కదా. ఆర్మీ కళ్యాణ్ గారు హైప్ అయిపోయిందండి. మొన్నట తనుజక్క, తర్వాత ఆర్మీ కళ్యాణ్, ఇప్పుడే ఈయన బర్నీ గారు వచ్చారు. ఇక్కడ ఎవడు గేమ్ ఆడుతున్నారు నిజం చెప్పాలంటే? సరే రీసెంట్ టైంలో గేమ్ బాగా ఎవడు ఆడుతున్నారంటే డిమోన్ పవన్ ఆడుతున్నాడు. మనం నిజం మాట్లాడుకుంటే ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఎవరు హైప్ ఎందుకు ఇవ్వట్లేదు? అట్టు ఉండదబ్బా, పాస్ అనిపిస్తుంది బిగ్ బాస్. నిజం చెప్తున్నా, నిన్నటితో మాత్రం నాకు చాలా చిరాకు వచ్చింది. వన్ సైడ్ ఆర్మీ లాగా వెళ్ళిపోవద్దు చెప్తున్నా. తనుజ గారు బాధపడతారని చెప్పేసి తనుజ గారితో ఏమవుతుంది అని భయంతో ఇచ్చాడు కళ్యాణ్ బర్నీ గారికి. ఇది నిజం. సంజన గారు గేమ్ ఆడలేదంటే ఎక్కడి నుంచి ఆడలేదు. కరెక్ట్ కాదు ఇది, సీరియస్ చెప్తా కరెక్ట్ కానీ కాదు. నిన్న జరిగిన విషయం అసలు కరెక్ట్ కాదు. అబ్బో ఈ రోజు ఇంకో ప్రోమో చూస్తున్నాయా, పిచ్చలు వేస్తున్నాడు బర్నీ గారు. నన్ను చెప్పినావు ఇమ్మాయిల్ గారి మీదకి పోతున్నారు. ఎందుకంత హైప్ వచ్చేసింది బర్నీ గారికి? ముందేమైపోయింది బర్నీ గారు? మీ ఆట, మీ అరుపులు ముందేమైనాయి? మీ ఆట ముందేమైంది? ఇప్పుడు ఎందుకు లేస్తున్నారు? ఎవరైనా చెప్పారా మీకు? బిగ్ బాస్ టీం వచ్చాయని చెప్పారా? మిమ్మల్ని ఇప్పుడు మేము హైప్ చేయాలనుకుంటున్నాము, మీరు హైప్ అవ్వడం చెప్పినారా ఏంది? ముందేమైపోయింది? ఇది మీరే అన్నప్పుడు ముందు కూడా అట్టే ఉండాలి కదా. ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఫేకా, అది రియలా? ఏది తీసుకోవాలి మేము? అసలు కరెక్ట్ కాదండి. నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం నిజంగా నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు, వర్త్ అనిపించలేదు. నిన్నటితో నాకు బిగ్ బాస్ మీద నిజం చెప్తున్నాను 80% వేస్ట్ బాబు అనిపించేసింది. ఏదో మీకు రివ్యూలు ఇవ్వడానికి మన మీడియా వాళ్ళ కోసం చూస్తున్నాను తప్ప నిజంగా, లేకపోతే నాకు అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదండి. మొన్న 2 ఎపిసోడ్లు ఎగరగొట్టేసాను చూడాల, అందుకే 2 days నేను ఇవ్వలే ఎపిసోడ్లు, నేను ఇవ్వలేదు రివ్యూ కూడా. కానీ మళ్ళీ మన వాళ్ళు ఆడుతున్నారని తీసుకొని వచ్చి చెప్తున్నాను చూసి, అంతే. నిజంగా చాలా వరస్ట్గా ఉందండి బిగ్ బాస్ టీం. మీరు గెలుచుకోవాల్సింది అభిమానుల్ని, అంటే మీన్స్ జనాల్ని, ట్రూగా ఉన్న జనాల్ని. మీరు వెళ్ళిపోయి వాళ్ళ పరపతి కోసం, వీళ్ళ పరపతి కోసమో, ఇంకొకరి కోసం మీరు పర్సనల్గా వెళ్తే మాత్రం వరస్ట్. సీరియస్ చెప్తాం వరస్ట్. అలా అయితే మీరు 10 కాదు కదా, ఇంకా ఏ సీజన్ కూడా నడపలేరు మీరు. ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి అని చెప్తున్నాను, అంతే. థ్యాంక్స్.